హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ రేపటి ప్రోమో ఏంటో తెలుసుకుందాము. ప్రాణాలతో బయటపడిన అమర్ ఎంతో కష్టపడి తన భర్త ప్రాణాలని కాపాడుకుంది భాగి. ఇంకేం జరుగుతుంది అనేది చూద్దాం. భాగి అయితే అమర్ని తీసుకొని ఇంటికైతే వెళ్తాడనమాట. భాగి అమర్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఎంతో జాగ్రత్తగా అయితే చూసుకుంటుంది. ఇంకా అమర్కి అయితే నిజం తెలిసిపోతుంది కదా, మనోహరియే అరుంధతిని ప్లాన్ చేసి మరీ చంపేసింది అన్న విషయం అమర్కి తెలుస్తుంది. ఇంకా అమరు యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం చేస్తాడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలోనే తెలుసుకుంటాము. కానీ మనోహరి గతము నిజస్వరూపం తెలుసుకున్న అమర్ మనోహర్ని ఏం చేస్తాడు అనే విషయంలో మనోహరి చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంక ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అన్న విషయంలో మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. మనోహరిని అమర్ ఏదో ఒకటి చేసేలోపే మనోహరియే అమర్ని ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అనే ఆలోచన మనోహరికి అయితే వస్తుంది. అప్పుడు భాగి అమర్ ఇద్దరు పడుకుంటారు తన బెడ్రూమ్లో అన్నమాట. అప్పుడు మెల్లిగా ఒక దొంగలాగా మనోహరి దాని పక్కన ఒక చెంచా ఉంటుంది కదా, అది ఇద్దరు అమర్ భాగి వాళ్ళ బెడ్రూమ్లోకి వచ్చి చూస్తూ ఉంటారు. ఇలా పిల్లో పట్టుకొని, సారీ అమర్, నేను తప్పించుకోవాలి అంటే, నేను బ్రతకాలి అంటే నిన్ను చెప్పక తప్పదు, అంటే తన్ని చంపక తప్పదు అని అర్థం అన్నమాట. నిన్ను చంపాల్సి వస్తుంది, తప్పుగా అనుకోకు, కానీ నేను తప్పించుకోవాలి కదా, అందుకే నిన్ను చంపుతున్నాను అని పిల్లో పట్టుకొని అమర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో బయట మబ్బులలో ఉరుములు మెరుపులు, ఇటు అరుంధతి ఫోటో దగ్గర ఫోటో ఇలా షేక్ అవ్వటం అన్నీ జరుగుతూ ఉంటాయి. భాగి ఏమో నిద్రపోతూ ఉంటుంది, అమర్ కూడా నిద్రపోతూ ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం వాళ్ళకి తెలియదు అనమాట. ఇంకా అరుంధతి ఫోటో అయితే ఇలా షేక్ అవుతూ ఉంటుంది. మనోహరి దిండుని ఇలా అమర్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. అదే టైంలో లాస్ట్ మినిట్లో ఇలా పిల్లో రాగానే అమర్ ఇలా కళ్ళు తెరిచి చూస్తాడు. మనోహరి షాక్. వెంటనే పిల్లో అలా పడేస్తుంది, గజ వణికిపోతూ ఉంటుందన్నమాట. ఇంకేం జరుగుతుంది, నిజంగానే మనోహరిని ఏమన్నా చేస్తాడా అమర్, లేదంటే మనోహరి ఊహించుకుంటుందా అంటే కలగంటుందా అనేది రేపటి ఎపిసోడ్లోనే తెలుసుకుంటాము. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.